హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది కూడా ఈ వీడియోని కైన్ మాస్టర్లో చేయమని అడుగుతున్నారు. అందుకోసమే కైన్ మాస్టర్లో చేశాను. ఇంతకుముందు దేంట్లో చేశానంటే క్యాప్ కట్లో చేశాను. క్యాప్ కట్ అనేది సింపుల్ అండి అండ్ యూనివర్సల్ అండి. క్యాప్ కట్ అందరికీ పనిచేస్తుంది. నేను చేసిన క్యాప్ కట్ వీడియోలో క్యాప్ కట్ ఎలా చేసుకుంటారు, ఎలా క్రియేట్ చేసుకుంటారని చాలా బాగా డీటెయిల్డ్గా చెప్పాను. చూడండి, క్యాప్ కట్లు లేని వాళ్ళు, క్యాప్ కట్లో రాని వాళ్ళు, కైన్ మాస్టర్లో వచ్చిన వాళ్ళు ఇది చూసి కైన్ మాస్టర్లో క్రియేట్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ వీడియోని 5 మ్యూజిక్లతో క్రియేట్ చేశాను. 5 డెమోలు వినిపించలేను కాబట్టి 5 డెమోలు టెలిగ్రామ్లో పెట్టాను. అక్కడికి వెళ్ళి చూడండి, టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీకు డౌన్లోడ్కి 5 మ్యూజిక్లు ఇస్తాను. 2 డెమోలు చూడండి, మిగతావన్నీ అక్కడ నుంచి చేసుకోండి. చూశారు కదా డెమో. ఈ విధంగా మీరు కూడా మీ నేమ్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి అన్ని ఫైల్స్ చేసుకోండి. ఒక కైన్ మాస్టర్ తప్ప. కైన్ మాస్టర్ కావాలనుకున్న వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో సందేశం పంపించండి, అక్కడే ఇస్తాను నేను మీకు. ఓకేనా? ఇక్కడైతే కుదరదు, ఎందుకంటే అది కొంచెం ఇబ్బంది అవుతుంది. తర్వాత చెప్తాను నేను దాని గురించి. సో కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి పగిడి మహేంద్ర, డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. మీకు సందేశం పంపిస్తే నేను సమాధానం ఇస్తాను, మీకు కావాల్సింది కూడా ఇస్తాను. మైండ్లో పెట్టుకోండి. క్రియేట్ చేసుకుందాం. వీడియోని మొదలు పెట్టే ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరు అందరూ లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ 16:2 రేషియోలో అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది బ్యాక్గ్రౌండ్ వీడియో చేసుకొని ఫస్ట్కి పెట్టండి. మినిమైజ్ చేయండి. మీ ఫోన్లో ఉన్న టెలిగ్రామ్ అప్లికేషన్ని ఓపెన్ చేసి టెలిగ్రామ్ సెర్చ్లో ఇక్కడ పైన మహీటెక్ ఇన్ఫోని సెర్చ్ చేయండి. ఫస్ట్ మనది వస్తుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ఇలా ఉంటుంది. కింద జాయిన్ అనే బటన్ ఉంటుంది, జాయిన్ అయిపోయింది. జాయిన్ అయిపోయిన తర్వాత పైన పిన్ లిస్ట్ ఉంటుంది. ఇక్కడ పిన్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పిక్స్ ఆర్ట్ వస్తుంది. ఓకే, ఈ పిక్స్ ఆర్ట్ని కావాలితే చేసుకోండి. పని చేస్తే ఇది నేను వాడుతున్నాను, ఇది పని చేస్తే చేసుకోండి, ఇది పని చేయకపోతే డిలీట్ చేసి ప్లే స్టోర్లో చేసుకోండి. ఇది మాత్రం ఫుల్ వెర్షన్ అని చెప్పాను అంతే. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే పిక్స్ ఆర్ట్ ఓపెన్ చేసుకుందాం. ఇది పిక్సార్ట్ ఓపెన్ చేసుకుందాం. నేను మీకు ఫాంట్ కూడా ఇచ్చాను డౌన్లోడ్కి, ఆల్ మెటీరియల్తో కలిపి ఇచ్చాను. ప్లస్ పైన క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటో, బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. పైన ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా వస్తుంది. కింద మీకు టెక్స్ట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఎవరి పేరు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ రాయండి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఉదాహరణకి ఏదో ఒక నేమ్ రాసి ఓకే చేశాను. కింద మనకి ఈ సింబల్ క్లిక్ చేశాను. కింద మై ఫాంట్స్ పైన క్లిక్ చేశాను. పైన యాడ్ ఫాంట్స్ పైన క్లిక్ చేశాను. యాడ్ ఫాంట్స్ పైన క్లిక్ చేశాను. మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మన ఫైల్ మేనేజర్ డౌన్లోడ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆ ఫాంట్ని ఇక్కడికి క్లిక్ చేయండి. ఫస్ట్కే వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి, మీరు యాడ్ చేసుకున్న ఫాంట్ని. ఇలా స్టైల్ మారిపోతుంది. మారిన తర్వాత ఇక్కడ మీకు కలర్ అనే ఆప్షన్లో, గ్రేడియంట్ కలర్ అనే ఆప్షన్లో రైట్ సైడ్లో ఉన్న బ్లాక్ కలర్ని టచ్ చేసి గ్రీన్ కలర్ పెట్టుకోండి. గ్రీన్ కలర్ పెట్టుకొని కింద షాడో అనే ఉంటుంది, షాడో ఆన్ చేసి షాడో పొజిషన్ కరెక్ట్గా మిడిల్ చేయండి. ఇక్కడ ఒపాసిటీ లెవెల్ ఇంక్రీజ్ చేసి, బ్లర్ ఇంక్రీజ్ చేసి రైట్ మార్క్ ఇవ్వండి. పైన సేవ్ సింబల్ క్లిక్ చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. అయిపోయింది కదా. ఇప్పుడు కైన్ మాస్టర్ దగ్గరికి వచ్చేయండి. వచ్చేసి ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్తే ఇక్కడ ఫోటో రివీల్ అవుతుంది. కరెక్ట్గా ఎన్ని సెకండ్లు చెప్తాను చూడండి. ఇక్కడ 7.5 సెకండ్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అవును, 7.7 సెకండ్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. 7.8 ఓకే, 7.7 సెకండ్స్. 7.7 సెకండ్స్ పెడదాం. 7.700 మిల్లీ సెకండ్ల దగ్గర పెట్టేసి లేయరు మీడియా సెలెక్ట్ చేసుకోండి. మీడియాని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ని అంటే టెక్స్ట్ నేమ్ని ఇక్కడికి తీసుకోండి. కరెక్ట్గా దీని సైజ్ ఎంత ఉందో అంత ఇక్కడికి పెట్టుకోండి. ఇలా కొంచెం పెద్దగా చేద్దాం. ఇలా చేసేసి ఇన్ని యానిమేషన్లో ఫేడ్ పెట్టండి. ఫేడ్ లెవెల్ కొంచెం పెంచండి. ఇలా స్లోగా వస్తుంది. ఓకే, దీని చివర పట్టుకొని ఓకే వీడియో ఎండింగ్ వరకు ఉందని చూద్దాం. ఎండింగ్ వరకు ఉంది. ఇది ఎంతవరకు ఉంటే అంతవరకు చాలు మనకి. ఇలా ఇది ఇక్కడికి కట్ చేయండి. ఇలా కట్ చేసేసి ఈ టెక్స్ట్ని క్లిక్ చేసి అవుట్ యానిమేషన్లో ఫేడ్ పెట్టండి. ఫేడ్ కొద్దిగా ఎక్కువ పెట్టండి, తొందరగా వెళ్ళిపోవాలి, ఫేడ్ అయిపోవాలి. ఇలా ఇప్పుడు క్రియేట్ చేస్తే ఇలా ఫేడ్ అయిపోతుంది.
రైట్, ఓకే, బాగుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేయండి, లేయరు అండ్ మీడియా. మీరు డౌన్లోడ్ చేసుకున్న సేమ్ బ్యాక్గ్రౌండ్ని మళ్ళీ తీసుకోండి, అదే బ్యాక్గ్రౌండ్ని. ఓకే, తీసుకున్న తర్వాత కిందకి వెళ్ళి స్ప్లిట్ స్క్రీన్ పక్కనే వైట్ బాక్స్ అయింది కదా. ఇప్పుడు కరెక్ట్గా మీరు ఈ టెక్స్ట్ దగ్గరకు వచ్చేయండి. టెక్స్ట్ దగ్గరకు వచ్చి కొంచెం ప్లే చేయండి. ఇక్కడ టెక్స్ట్ కనపడట్లా. ఓకే, ఇప్పుడు లేయర్ని క్లిక్ చేయండి, మీరు పెట్టుకున్న రెండో వీడియోని. కిందకి వెళ్ళండి, క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది, ఆన్ చేయండి. ఇక్కడ ఆన్ అవుతుంది. ఇదేమో 55 పెట్టండి కరెక్ట్గా. ఇది 55 పెట్టండి, నేను చూపిస్తాను. 55 పెట్టి అదేమో 39 పెట్టండి, 39. ఓకే, పెట్టేసిన తర్వాత ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఈ టెక్స్ట్ని కొద్దిగా పైకి జరపండి, ఇలా జరిపి కింద అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో టెక్స్ట్కి సాచురేషన్ పెంచండి బాగా. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను, అసలు ఇది నేమ్ ఎలా వస్తుందో చూద్దాం. ఫోటో రివ్యూల్ అయినట్టు అవుతుందా? పర్ఫెక్ట్గా అవుతుంది రివ్యూల్ అయినట్టు. పైన ఉన్న లేయర్ వీడియో ఉంది కదా, ఇది కూడా క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో కొంచెం సాచురేషన్ పెంచండి, బాగా కనపడుతుంది. ఓకే, ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. నేను మీకు బ్యాక్గ్రౌండ్లో డౌన్లోడ్కి 5 మ్యూజిక్లు ఇచ్చాను. సో కాబట్టి మీరు నచ్చిన మ్యూజిక్ని ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఓకే, ఒక మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే చేశాను. రైట్, కిందకి వెళ్ళాను, ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఒకసారి మ్యూజిక్ తీసేసి ప్లే చేస్తాను చూడండి. అంటే ఉదాహరణకి వినిపించాలండి. అయిపోయింది, వీడియో తయారు చేయడం అయిపోయింది కైన్మాస్టర్లో. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన మనకి షేర్ ఇది క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్రేట్ పెట్టుకొని 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.